తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కార్మిక వర్గం వారికి మేడే శుభాకాంక్షలు. అందులోనూ మీ జీవితాల్లోని కొత్త మలుపులు, అందులోనూ అద్భుతాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే సందర్భంగా ఈరోజు మేడే కదా, ఈ మేడే సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఆర్టీసీ జేఏసీ కార్మికులకు మేము 32 డిమాండ్ల నుంచి 31 డిమాండ్లు నెరవేరుస్తామని చెప్పి ఈరోజు నెత్తి మీద సెటకోపం పెట్టిపోయింది. ఎట్లా అంటే మోసం చేసిపోయింది. ఈ కాంగ్రెస్ మాటలు ఎట్లున్నాయో తెలుసా? ఇక చాలామంది అంటూ ఉంటారు కదా, లఫంగి మాటలు రావు అనుకుంటూ. ఆ తీరుగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే పరమ చెత్త, పరమ దరిద్రం, వీళ్ళు మనుషులేనా అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రివర్గం, ముఖ్యమంత్రి వర్గం కూడా. అయితే అందులోనూ మీరు తెలుసుకున్న కొన్ని విషయాలు ఉన్నాయి. ఆర్టీసీ జేఏసీ వీళ్ళ యొక్క 32 డిమాండ్లు నెరవేర్చాలని పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం నలువైపులుగా చుట్టుముట్టి మరి వాళ్ళందరూ ఏకమయ్యి సమ్మె నిర్వహిస్తే ఆ సమ్మెలో నర్సంపేటకు సంబంధించిన నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ అతను పెట్రోల్ పోసుకొని మరి చనిపోవడం జరిగింది. అగ్నికి ఆహుతి అయి మరి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన చేసుకున్న తర్వాత మీ డిమాండ్ మీద నెరవేరుస్తామని సుదీర్ఘంగా 12 గంటలు చర్చలు జరిపిన ఈ కాంగ్రెస్ సర్కార్ ఈరోజు అదే కార్మికుల మీద కుదిబండని వేసి మరి చేసే ప్రయత్నాలు చేసింది. అదేంది మిత్రులారా అంటే ఏమనంటుంది తెలుసా? ప్రభుత్వము పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని రోజుకు 2 కోట్ల ఆదాయం పెంచాలని టార్గెట్ వేసింది. ఎవరికి? ఈ ఆర్టీసీ కార్మికులకి. ఇంకా ఏమని చెప్పిందో వినండి. ఆర్టీసీ సమ్మె తర్వాత కార్మికులకు పెరిగిన పని, మీ డిమాండ్ను పరిష్కరించాము, ఇప్పుడు మేము చెప్పినట్టు చేయాలని హుకుం. వాళ్ళ డిమాండ్ ఇంకా పరిష్కారం జరగలే. వాళ్ళకి ఇంకా వాళ్ళు ఎన్నికలు పెట్టుకోవడానికి వాళ్ళ యొక్క శాలరీని హైక్ చేసే విషయంలో ఏ డిమాండ్ కూడా నెరవేరలే ఇప్పటిదాకా. వేతన సవరణ చేసేందుకు రోజుకు ₹2 కోట్లు ఆదాయం పెంచాలని ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వ ఒత్తిడి. ప్రభుత్వంలో విలీనమైతే పని ఒత్తిడి తగ్గుతుందన్న ఆశతో ఇటీవల సమ్మె చేసిన తమ డిమాండ్లు పరిష్కరించుకున్న ఆర్టీసీ కార్మికులకు విచిత్ర పరిస్థితి నెలకొంది. చూసారా? ఇక ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైతే కొంచెం మా మీద ప్రెషర్ తగ్గుతుంది, మా మీద భారం తగ్గుతుంది అని వాళ్ళు అనుకుంటే వాళ్ళ భారం మీద మరో భారం వేసిర్రు. అంటే ఒక బస్కి కొంత కెపాసిటీ ఉంటుంది. సరే 150 మందా, 120 మందా, 80 మందా, 100 మందా, 200 మందా, 300 మందా, కొంత కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు 100 మంది సరిపడే ఉన్న బస్సు, ఆ బస్సులో ఎగ్జాంపుల్గా 100 చెప్తున్నా, సరే 80 పెట్టచ్చు, 70 పెట్టచ్చు, 60 పెట్టచ్చు. అందులో ఉంటే ఒక 60 అనుకుందాం సపోజ్గా, ఎగ్జాంపుల్గా 60 కూర్చునే కెపాసిటీ బస్సు ఉందా, దాంట్లో 200 మందిని కుక్కాలట. కుక్కేసి భారీ ఆదాయం పెంచాలి. అంటే ఎవరైనా అక్కడ 10వ బోర్డు కాడ నిలబడితే వచ్చేసి హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి హైదరాబాద్ పోటీ ఉంటారు కదా, జస్ట్ వాళ్ళు నిలబడ్డా చాలు గుంజుకొచ్చి మరి ఎక్కియాలట. గా దీర్ఘ భారం పెంచారు వీళ్ళందరూ కలిసి. వేతన సవరణ మరియు ఇతర డిమాండ్లు పరిష్కారం ద్వారా నెలకు ఆదాయం 65 కోట్ల భారం పెరుగుతుందని, కాబట్టి రోజుకు 2 కోట్ల ఆదాయం పెంచాలని అన్ని డిపోలకు ఆదేశాలు జారీ చేసిన పొన్నం ప్రభాకర్, భట్టి విక్రమార్క గారు 100% లక్ష్యం దాటిన డిపోలకు కూడా ఈ ఆదేశాలు జారీ చేయడంతో సామర్థ్యాన్ని మించిన ప్రయాణికులు ఎక్కించుకోవాలని ప్రభుత్వం పరోక్షంగా చెప్తుందని కార్మికుల విమర్శలు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే ప్రమాదాలు జరుగుతాయని, పని ఒత్తిడి తగ్గించాలని సమ్మె చేస్తే మళ్ళీ పని ఒత్తిడి పెంచుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్న కార్మికులు. ఇది మీకు కూడా గమనించాలి మిత్రులారా. ఇప్పుడు బస్సుల ఓవర్లోడ్ అయిపోతే ఆ బస్ ఫస్ట్ ఆ డ్రైవర్ మాటినది, బ్రేక్ వేసిన బ్రేక్ పడది, ఓవర్లోడ్ అయిపోయి కంట్రోల్ మిస్ అయ్యి అందరూ చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందులోని ప్రభుత్వం ఏం చేస్తుంది? మీ డిమాండ్లన్నీ ఒప్పుకున్న తర్వాత నెలకు 64 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది. అందుకని మీరు ప్రతి ఒక్కరు రోజుకు 2 కోట్లు వచ్చేటట్టుగా మీరు కంప్లీట్గా జనాలను ఉక్కి వదిలిపెట్టాలనుకుంటా చెప్తా ఉన్నారు. ఆర్టీసీ సమ్మె చేసింది దేనికోసము? వర్క్ ప్రెషర్ తగ్గడానికి, కొంచెం లిమిట్లో నడవడానికి, కొంచెం పద్ధతిగా ముందుకు సాగడానికి అని కొంత రూల్స్ పెట్టి వాళ్ళు ఈ సమ్మె నిర్వహిస్తే ఆ సమ్మెకు తగ్గట్టు సమ్మె జరిగింది ఒకటి, ప్రభుత్వం చేసింది ఒకటి, ఈరోజు చేయబోతున్నది ఒకటి. మేడే రోజున, కార్మికుల దినోత్సవం రోజున ఈరోజు చేసింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే ఆర్టీసీ వారిపైన భారం మోపడం కూడా జరిగింది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం యొక్క మాటలు ఎట్లా ఉన్నాయంటే ఒక మాట చెప్పి ఇంకో మాట మార్చి ఈరోజు అడియాశలు చూపించి మరి ఆ యొక్క కార్మికులకు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉంది. అందుకనే పెద్దలు చెప్పారు, లఫంగి మాటలు ఎప్పుడు నమ్మొద్దు బిడ్డ, లఫంగి మాట్లాడేటువంటి కూడా ఎప్పుడు నమ్మొద్దు బిడ్డ అని కూడా చెప్పారు. అందుకనే
ఈరోజు ఈ లఫంగాని ఎవరిని అనాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. అందులోనూ ఈ చెత్త రాజకీయాలు, ఈ పనికిరాని రాజకీయాలు, ఇప్పుడు వీళ్ళు సమ్మె విరమించుకునే టైంలో వీళ్ళు 12 గంటల సుదీర్ఘంగా ఏవైతే చర్చలు జరిపారో అందులో ఇది లేదు, అందులో ఇది అస్సలు లేదు. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మనుషుల్ని ఒత్తిపెట్టాలో కాదు, ఎక్కడ తొక్కాలో కూడా తెలుసు. అందుకనే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు, ఆషామాషిగా రాలే, ఊకుకొనే రాలే బిడ్డ, కూసున్న సీటు తొక్కుకుంటూ వచ్చిన బిడ్డ ఒక్కొక్క మెట్టు అనుకుంటూ చెప్పిన పాట ఆషామాషి కాదది. నిజంగానే ప్రజల యొక్క ఆశలు దొక్కుతా ఉన్నాడు, ప్రజల యొక్క స్వాతంత్రాన్ని దొక్కుతా ఉన్నాడు. బ్రతికే అవకాశం ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ఇచ్చే కార్యక్రమాలు చేయట్లేదు ఆయన.